Okay. Good morning, children. Today we will discuss about sixth lesson, agriculture in India. Okay. In India, most of the people they are depend upon agriculture. Okay, approximately half of the above people they are lived in a rural region. They are depend upon agriculture works and related works. Okay, half of the above people in India nowadays they are literate people. After independence, approximately 12% people only they are literate people. Remaining 88% people they are illiterate people. Okay, gradual changes in the society. Most of the people they are illiterate people in India. Okay, half of the above people. Okay, agriculture. This is the most important sector in India. Agriculture is an age-old economic activity in our country. ఇది కనుక ప్రధానమైనటువంటి భారతదేశంలో ఆర్థిక పరమైనటువంటి కార్యకలాపం. ఎందుకంటే ఎక్కువ మంది వ్యవసాయం మీద ఆధారపడి బతుకుతూ ఉన్నారు. ఓకే, కనుక over these years cultivation methods have changed significantly depending upon the characteristics of physical environment. వ్యవసాయం కనుక చూసినట్లయితే భౌతిక పరమైనటువంటి వనరుల మీద, వాటర్ ఫెసిలిటీస్ నీటి మీద, ఇంకా ఇండస్ట్రియల్ ఇన్స్ట్రుమెంట్స్ సాంకేతిక పరమైనటువంటి పరికరాలు వీటి మీద ఆధారపడి ఎక్కువగా వ్యవసాయం కొనసాగుతుంది. సోషియో కల్చరల్ ప్రాక్టీసెస్. ఓకే, సామాజిక సాంస్కృతికపరమైనటువంటి విధానాలు కూడా వ్యవసాయం మీదే, అంటే వ్యవసాయాన్ని సామాజికంగా సాంస్కృతికపరమైనటువంటి విధానాల ద్వారానే వ్యవసాయం కూడా చేస్తూ ఉన్నారు. ఫార్మింగ్ వేరియస్ ఫ్రమ్ ద సబ్సిస్టెన్స్ ఇన్ కమర్షియల్ టైప్. వ్యవసాయం కనుక చూసినట్లయితే ఈ రోజున కొన్ని రకాలైనటువంటి పంటలు వ్యాపార పంటలు కూడా పండిస్తూ ఉన్నారు. ఓకే, వ్యాపార పంటలు ఫర్ ఎగ్జాంపుల్ కాఫీ, టీ, షుగర్ కేన్, బనానా. దీస్ క్రాప్స్ ఆర్ ప్లాంటేషన్ క్రాప్స్, తోట పంటలు అన్నమాట. వీటిని వ్యాపార పంటలను కూడా అనొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ టర్మరిక్. ఓకే నెక్స్ట్ సబ్సిస్టెన్స్ ఫార్మింగ్. ఇట్ ఈజ్ ఇన్ 2 forms. దే ఆర్ సింపుల్ సబ్సిస్టెన్స్ ఫార్మింగ్ అండ్ ఇంటెన్సివ్ సబ్సిస్టెన్స్ ఫార్మింగ్. భారతదేశంలో వ్యవసాయాన్ని 2 రకాలుగా విభజించారు. ఫస్ట్ వన్ వచ్చేసి సింపుల్ సబ్సిస్టెన్స్ ఫార్మింగ్, సెకండ్ వన్ వచ్చేసి ఇంటెన్సివ్ సబ్సిస్టెన్స్ ఫార్మింగ్. ఓకే, సింపుల్ సబ్సిస్టెన్స్ ఫార్మింగ్. ఇన్ ఓల్డెన్ డేస్ మోస్ట్ ఆఫ్ ది రూరల్ రీజియన్ పీపుల్ దే ఆర్ యూజ్డ్ ఇన్ HOE పారల్ని, పొరుగుల్ని ఇట్లాంటి వాటిని వాడుతూ ఉండేవాళ్ళు. దీన్ని ఇంకా వీటిని ఎక్కువగా వాడుతూ ఉండేవాళ్ళు. పారల్ని, పొరుగుల్ని, భూమిని గుల్లబారేదట్టు చేసి అందులో విత్తనాలు వేస్తూ ఉండేవాళ్ళు. ఇట్లా వీటిని వాడుతూ ఉండేవాళ్ళు. డిగ్గింగ్ స్టిక్స్ అండ్ ఫ్యామిలీ కమ్యూనిటీ లేబర్. దిస్ టైప్ ఆఫ్ ఫార్మింగ్ డిపెండ్స్ అపాన్ ద మాన్సూన్, న్యాచురల్ ఫర్టిలిటీ ఆఫ్ ద సాయిల్ అండ్ suitability of the other environment conditions of the crops grown. ఈ యొక్క పంటలు పండించాలంటే వాతావరణం బాగా ఉండాలి, పరిస్థితులన్నీ బాగుండాలి, అలువియల్ సాయిల్ ఉండాలి, వాటర్ ఫెసిలిటీస్ ఉండాలి. ఇంకా సరైనటువంటి ఎరువులు వేయాలి. అప్పుడు మాత్రమే ఈ పంటలు పండుతూ ఉంటాయి. సింపుల్ సబ్సిస్టెన్స్లో ఓల్డెన్ డేస్లో యానిమల్ డక్ యూజ్ చేసేవాళ్ళు. నవే డేస్ ఈ రోజుల్లో ఇంకా చూసినట్లయితే కెమికల్ ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్,
high yielding varieties. These are used in this time. ఇవన్నీ కూడా ఈ రోజుల్లో వీటిని ఉపయోగిస్తూ ఉన్నారు. వన్స్ అపాన్ ఏ టైం కనుక వస్తున్నట్లయితే పులుగుల్ని, పారల్ని, వీటిని ప్లో నాగల్ని ఉపయోగించేవాళ్ళు వ్యవసాయాన్ని, యానిమల్ డన్ను ఉపయోగించేవాళ్ళు వ్యవసాయం, ఇది పంటలు బాగా దిగుబడి రావడం కోసం. కానీ ఈ రోజుల్లో కెమికల్ ఫర్టిలైజర్స్ని ఉపయోగిస్తూ ఉన్నారు దిగుబడి బాగా రావడం కోసం పంటలు. ఓకే, ఇంకా ఇట్ ఈస్ ఎ స్లాష్ అండ్ బర్న్. ఓకే, చెట్లు మొక్కలు అన్నీ కూడా నరికేసి కాల్చేసి మా పోడు అగ్రికల్చర్, షిప్పింగ్ అగ్రికల్చర్, ఓకే, ఈ యొక్క వ్యవసాయాన్ని చేస్తూ ఉన్నారు. ఓకే, వీ హ్యావ్ రీడ్ అబౌట్ ఇన్ ఇట్ ప్రీవియస్ క్లాస్. మనం వీటి గురించి ఇంతకుముందు క్లాసులో మనం చెప్పుకున్నాం. 6th క్లాస్లో కోనవరం కొండరెడ్లు వాడు పోడు అగ్రికల్చర్, పోడు వ్యవసాయాన్ని, పోడు కల్టివేషన్ ఎట్లా చేసేవాళ్ళు మనం ఇంతకుముందు క్లాస్లో మనం ఆల్రెడీ వీ డిస్కస్ అబౌట్ దిస్. ఓకే, లెసన్ అంటే ఈ యొక్క అగ్రికల్చర్, ఈ యొక్క వ్యవసాయం గురించి మనం ఇంతకుముందే చెప్పుకున్నాం. సెకండ్ వన్, ఇంటెన్సివ్ సబ్సిస్టెన్స్. ద ప్రాక్టీస్ ఏరియాస్ హై పాపులేషన్ డెన్సిటీ. ఓకే, సెకండ్ వన్, ఇంటెన్సివ్ సబ్సిస్టెన్స్ ఫార్మింగ్, హై డెన్సిటీ ఆఫ్ ది పాపులేషన్ రీజియన్. ఓకే, సబ్సిస్టెన్స్, ఇంటెన్సివ్ సబ్సిస్టెన్స్ ఫార్మింగ్, ఈ యొక్క వ్యవసాయం చేస్తూ ఉన్నారు. మోస్ట్ ఆఫ్ ది ఫార్మర్స్ దే ఆర్ యూజ్డ్ ఇన్ బయోకెమికల్స్ అండ్ మోడర్న్ ఎక్విప్మెంట్స్ యూజ్డ్ ఇన్ అగ్రికల్చర్ సెక్టర్. ఓకే, ఫ్లో నాగలకు బదులుగా ట్రాక్టర్స్ యూజ్ చేస్తూ ఉన్నారు ఇన్ ద అగ్రికల్చర్ సెక్టర్, వ్యవసాయ రంగం. యానిమల్ డంగ్కు బదులుగా కెమికల్ ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్, హై యీల్డింగ్ వెరైటీస్, ఎక్కువ దిగుబడి ఇచ్చే విత్తనాలని, క్రిమిసంహారక మందుల్ని, రసాయనిక ఎరువుల్ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉన్నారు. ఓకే, ఇట్లాంటి వ్యవసాయాన్ని కనుక చూసినట్లయితే ఇంటెన్సివ్ సబ్సిస్టెన్స్ ఫార్మింగ్. ఓకే, ఇట్లాంటి వ్యవసాయాన్ని ఇంటెన్సివ్ సబ్సిస్టెన్స్ ఫార్మింగ్ అని అంటారు. ఓకే, వేరే హై డోస్ ఆఫ్ బయోకెమికల్ ఇన్పుట్స్ ఆఫ్ ద ఇరిగేషన్ ఆర్ యూజ్డ్ ఫర్ అప్టైనింగ్ ఏ హయ్యర్ ప్రొడక్షన్. ఎక్కువ వాటర్ ఫెసిలిటీస్ ఉన్న చోట్ల హై యీల్డింగ్ వెరైటీస్ విత్తనాలు వేసి ఎక్కువ దిగుబడినిచ్చి విత్తనాల ద్వారా బాగా మంచిగా పంటలు పండిస్తూ ఉన్నారు. ఓకే, నెక్స్ట్ వన్, కమర్షియల్ ఫార్మింగ్. కమర్షియల్ ఫార్మింగ్, వాణిజ్య పంటలు. వాట్ ఆర్ ద కమర్షియల్ క్రాప్స్? కాఫీ, టీ, రబ్బర్, బనానా, షుగర్ కేన్. దీస్ క్రాప్స్ ఆర్ కాల్డ్ ప్లాంటేషన్ క్రాప్స్. ఓకే, ఇవి వాణిజ్య పంటలు కూడా అంటారు వీటిని. ఈ పంటలు ఇయర్లీ 1 క్రాప్ ఓన్లీ, సంవత్సరానికి ఒక పంట మాత్రమే ఇస్తూ ఉంటాయి ఈ యొక్క పంటలు కనుక చూసినట్లయితే. ఓకే, బనానా సంవత్సరానికి ఒక పంటే పండుతుంది. ఓకే, షుగర్ కేన్ కనుక చూసినట్లయితే ఇది కూడా ఇయర్లీ 1 క్రాప్ ఓన్లీ. కాఫీ, రబ్బర్, టీ, దీస్ క్రాప్స్ ఆర్ కాల్డ్ ప్లాంటేషన్ క్రాప్స్. ఈ యొక్క పంటల్ని ఓకే ఏమని పిలుస్తారు? తోట పంటలని పిలుస్తారనమాట. ఓకే, నెక్స్ట్ క్రాపింగ్ సీజన్స్. ఓకే, ఆయా కాలాల్లో ఆయా పంటలు పండిస్తూ ఉంటారు. ఓకే, రెయిన్ఫాల్ రీజన్లు, ఫర్ ఎగ్జాంపుల్ రైస్, మెయిజ్. ఓకే, ఇట్లాంటి పంటల్ని పండిస్తూ ఉంటారు. ప్యాడీ, మెయిజ్, జోరు, బాజ్రా, రెడ్ గ్రాము ఇట్లాంటివన్నీ కూడా పండిస్తూ ఉంటారు. ఏది హెవీ రెయిన్ఫాల్ రీజన్లో రైస్ బాగా పండిస్తారు. లో రెయిన్ఫాల్ రీజన్లో బ్లాక్ గ్రాము, గ్రీన్ గ్రాము, రెడ్ గ్రాము ఇట్లాంటివి పండిస్తూ ఉంటారు. గ్రౌండ్ నట్స్ ఇట్లాంటివి పండిస్తూ ఉంటారు. ఓకే, కొన్ని పంటలకి వాటర్ ఫెసిలిటీస్ బాగా ఉండాలి, టెంపరేచరు, హ్యూమిడిటీ ఉండాలి. కొన్ని క్రాప్స్ కనుక వస్తున్నట్లయితే హెవీ రెయిన్ఫాల్ లేకపోయినా దే ఆర్ డిపెండ్ అపాన్ ద ఫార్మర్స్, దే ఆర్ డిపెండ్ అపాన్ కెనాల్స్, ట్యాంక్స్ అండ్ బోర్వెల్స్. కొంతమంది రైతులు కనుక వస్తున్నట్లయితే రెయిన్ఫాల్ సరిగా లేని ప్రాంతాల్లో, ఫర్ ఎగ్జాంపుల్ పంజాబ్, హర్యానా, రాజస్థాన్ రీజన్లో ద ఫార్మర్స్ డిపెండ్ అపాన్ ట్యూబ్వెల్స్,
కెనాల్స్, బోర్వెల్స్ వీటి మీద ఆధారపడి వ్యవసాయం చేస్తూ ఉంటారు. ఓకే.